రైట్. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు మూసి పరివాహక ప్రాంతం అటు మొత్తానికి వాటర్ ఎక్కువ ఫ్లోట్ వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాలన్నీ జలం దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే చాదర్గఢ్ బ్రిడ్జ్ కావచ్చు అది మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి మూసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పెద్ద ఎత్తున వాటర్ ఫ్లోటింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఖాళీలన్నీ కూడా వాటర్ చేరింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సహాయక చర్యలు జరగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి అక్కడ చూడొచ్చు, విజువల్స్లో క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు, ఉన్నటువంటి వస్తువులు తీసుకోవడం కావచ్చు, లేకుంటే నడిచే పరిస్థితి లేదు. దాదాపు మోకాల లోతులో వాటర్ ఉన్నాయి అక్కడ. ఏదైతే ఆ మూసి పరివాహక ప్రాంతం మొత్తం కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. మొత్తానికి ఆ కాలనీ మొత్తం నీట మునిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి అక్కడ వాటర్ చూడ ఎంత పెద్ద ఎత్తున వాటర్ వచ్చిందో, మోకాల లోతు వాటర్ వచ్చింది. మొత్తానికి పెద్ద ఎత్తున వాటర్ చేరడంతో ఇళ్లలోకి కూడా వాటర్ చేరింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొందరేమో వస్తువులు ఇంపార్టెంట్ వస్తువులు తీసుకుందామనే చేసినప్పటికీ కూడా తీసుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు మొత్తం అన్ని తడిసిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పేసి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిహెచ్ఎంసీ కావచ్చు, లేకుంటే డిఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే వీళ్ళు సహాయక చర్యలు చేయట్లేదు, వీళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు అక్కడ వాపోతున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తానికి రైట్. ముషరాబాద్ సంఘం దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్ చెప్పండి, మొత్తానికి అక్కడ మూసి పరివాహక ప్రాంతం మొత్తానికి ఫ్లడ్ ఎక్కువ వస్తుంది, మొత్తానికి ఆ పరిసర కాలనీలన్నీ కూడా నీట మునిగినట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? సురేష్, మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ గేట్లన్నీ కూడా ఎత్తినటువంటి నేపథ్యంలో దాదాపు 15,000 క్యూసెక్ల నీరు ఇటు వరద నీరు అంతా కూడా 2 జంట జలాశయాలకు వస్తున్నాయి. ప్రస్తుతం మనం మూసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూసీకి వరద పోటెత్తుతోంది. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి కొత్తగా నిర్మించే ఆ బ్రిడ్జి సెంటరింగ్ అంతా కూడా ఇనుప సెంటరింగ్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా కనీసం ఇందులో ఉండలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అటు బస్సులతో పాటు జేసీబీలతో పాటు పక్కనే ఉన్నటువంటి షాపులు ఇండ్లలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ నదికి ఎప్పుడూ లేనంత వరద నీరు ఈసారి వచ్చి చేరడంతో పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా మూసరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్లో కూడా వరద ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్లో 1790 అడుగులు కాగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఇన్ఫ్లో 12,600 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో కూడా 13,335 క్యూసెక్లు. 15 గేట్లు 9 ఫీట్ల మేర ఎత్తారు. ఇటీవల కాలంలో 2 నెలల నుంచి కురిసినటువంటి వర్షాలకు కేవలం 2 నుంచి 4 ఫీట్లు మాత్రమే ఎత్తారు. అవి కూడా 9 గేట్ల వరకు మాత్రమే ఎత్తడం జరిగింది. ఇప్పుడు 15 గేట్లు 13 గేట్లు కూడా ఎత్తి దిగువకు నీరు వదులుతుండటంతో పూర్తి స్థాయిలో ఇటు మూసీ నది పరివాహక ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు హిమాయత్ సాగర్లో కూడా 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం ఇన్ఫ్లో 18,500 క్యూసెక్ల నీరు ఇటు ఉస్మాన్ సాగర్కి వస్తుంది. 20,872 క్యూసెక్ల నీళ్లు ఇటు అవుట్ఫ్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 11 గేట్లు 8 ఫీట్ల మేర ఎత్తినటువంటి నేపథ్యంలో అటు ఔటర్ రింగ్ రోడ్ వద్ద నార్సింగ్ వద్ద ఏదైతే సర్వీస్ రోడ్లో 3 యువకులు గల్లంతైనట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఆ బస్సులు కూడా మన వీడియో జర్నలిస్ట్ చందు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ బస్సులన్నీ కూడా ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సులు అక్కడ పార్కింగ్ చేసి ఉంటాయి. అవి కూడా రోడ్డుకు అవతలి వైపు ఉన్నటువంటి ఏదైతే సైడ్ వాల్ ఉంటుందో, రక్షణ గోడ ఉంటుందో, రక్షణ గోడకు అవతలి వైపు ఉన్నటువంటి పరిస్థితి అది. ఇంకా అంతేకాకుండా ఇటు కింద కొత్త బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రక్షణకు సంబంధించినటువంటి ఫెన్సింగ్ను కూడా వేశారు. అది కూడా వరద దాటికి కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అటు ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేకుల షెడ్లు కావచ్చు, ఇండ్లలో కేవలం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు మాత్రమే పైన ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కనీసం కిందికి దిగలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు పెట్రోల్ బంప్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బంప్ కూడా నీట మునిగి దాన్ని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తారు. ఇటు
రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. చాదర్ఘట్లో పూర్తిగా ఇండ్లన్నీ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ కింద ఉన్నటువంటి షాపులు కూడా ఒకటి రెండు చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఆ షాపులు కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, జలమండలి అధికారులు కేవలం ఒకరిద్దరు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ కనీసం ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించేటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. ఇప్పుడు ఒక ఇద్దరు పోలీసులు కూడా ఇక్కడ వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ ఉగ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ షాపులన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడన్నా పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉంది, అసలు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు 15 సంవత్సరాల నుంచి అయితే ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం, మొదటిసారి ఇదే ఫస్ట్ టైం. గతంలో 15 సంవత్సరాలకి బ్యాక్ ఒకసారి వచ్చినట్టు పెద్దలు అన్నారు, కానీ ఈసారి మాత్రం బాగా వస్తుంది. ఈ బ్రిడ్జి దాదాపు గతంలో తొందరగా పనులు జరిగాయి కదా, 2 సంవత్సరాల నుంచి పనులే జరగట్లేదు, ఏమంటున్నారు మీరు? పనులు జరగట్లేదు. పనులు జరిగితే ఈ బ్రిడ్జి మించి వెళ్ళిపోదు, రాకపోకలన్నీ జరుగు. ఈ చాలా లేట్గా జరుగుతుంది పనులన్నీ వరకు. ఇక చూస్తుండే మొత్తం ఫినిషింగ్ మొత్తంగా కొట్టుకుపోతుంది. ఎంతో నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. వద్ద రాకపోకలు మొత్తం బస్సులు గీసులు మొత్తం ఆగిపోతున్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఉన్నటువంటి వరద ఉధృతి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి వాళ్ళు చూసిపోయేటువంటి వాళ్ళు కూడా ఇటు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అన్న ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు మీరు? గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఉందా ఇక్కడ? ముందుగా అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి ఈ అంబర్పేటకు మూసీ నది ఫ్లైఓవర్ ఏమైతే స్టార్ట్ చేసిరో ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది. ఎందుకు అంటే అలికేప్ నుంచి మేము ఇట్లా వెళ్ళే మాకు షార్ట్ కట్ ఉండే మూసీ బ్రిడ్జి. ఇప్పుడు మేము గోల్నాక నుంచి తిరిగి వెళ్తున్నాం. కానీ 3 సంవత్సరాలు అయిపోయినా ఈ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు, దీని దగ్గరికి రావడం లేదు, దీన్ని పూర్తి చేయడం లేదు. ఇది ఎలాగుంది ఇంకా అలాగే ఉంది. ఇంకా 3 సంవత్సరాలు అయినా ఇంకా ఇలాగే ఉంటుంది ఇది. కానీ మూసీ బ్రిడ్జి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాకు ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మూసీ వరద కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా హైదరాబాద్లో ముసురు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చాలా దయనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వరద ఇటు ఉధృతి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు రాజేంద్ర నగర్లో కొన్ని కాలనీలు, టోలీ చౌకీతో పాటు అంతేకాకుండా లంగర్ హౌస్తో పాటు ఇటు చాదర్ఘాటు, మూసీ పరివాహక ప్రాంతాలు, మలక్పేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా ఉన్నటువంటి వర్షాలు ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా 20,000 క్యూసెక్ల నీరు ఈరోజు ఉదయం వరకు 5 గంటల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటు ఇండ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. రాకపోకలు కూడా గోల్నాక నుంచి మరోవైపు ఆల్టర్నేట్ రూట్ ఉంది, ఆ రూట్ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక గోదావరి నది, కృష్ణా నది ఏ విధంగానైతే వరద భారీగా పోటెత్తుతుందో అదే మాదిరిగా మూసీ నది గతంలో ఎన్నడూ కూడా ఇంత పరిస్థితి లేదు. 15 సంవత్సరాల కింద ఈ మూసీ నదికి వరద పోటెత్తింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరొకసారి పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వరద పోటెత్తుతుండడంతో ఉన్నటువంటి కాలనీవాసులందరినీ కూడా అప్రమత్తం చేశారు. పూర్తిగా ఈ సెంట్రింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రింగ్ పనులు కూడా పూర్తిగా ఇనుప కంచెలు కూడా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అటు షాపు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని కూడా దరిదాపుల్లోకి రానివ్వట్లేదు. కొత్త బ్రిడ్జి పైకి చాలా మంది వచ్చి ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాలనీలు కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మాత్రం మనం ఒకసారి వెళ్ళి చూసి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా హైదరాబాద్కు మబ్బులు పట్టినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కూడా ఇక్కడ మూసీ నదికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దృశ్యాలకు సంబంధించినటువంటి అంశంలో షాపులు కూడా మూసివేసి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. ఆ వాహనాలు కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాలనీ పరిస్థితి ఏ విధంగా చాలా దయనీయంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు
మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంత మూసీ నది ఇంత ఉగ్రరూపం దాలుస్తుంది, ఇంత వరద పోటెత్తుతుందని అధికారులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో మూసీ ప్రక్షాళన అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దీనిపైన విస్మరించింది. కనీసం పునరావాస కేంద్రాలు వీళ్ళకు కల్పించలేదు. అందుకే ఇది కనుక వరద కనుక వస్తే దీనికి మేము ఒక అడ్వాంటేజ్గా తీసుకొని పూర్తిగా వీళ్ళందరినీ ముందుగా తరలించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ వాళ్ళు చెప్పినటువంటి గొప్పలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాలనీ పైన కూడా కిందికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మహిళలు కూడా ఇటు ఇంటి పైన ఉన్నటువంటి పరిస్థితి, వర్షం వస్తే పైన తడవాలి, వరద వస్తే కింద తడవాలన్న చందంగా వాళ్ళ పరిస్థితి ఇక్కడ మారిపోయింది. కనీసం అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. వాళ్ళు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారమ్మా, మీరు ఏమంటున్నారు? కిరాయి ఇల్లు నీళ్ళు అప్పటికి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు మాకు పనికి పని చేస్తాము, కడుపు నిండిటాం, పనికి పోతలే చేసే నీళ్ళు మొత్తం ఇంటిపైన. కన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారమ్మా? వాళ్ళకి ఏమైనా బయటికి పంపించారా? మీకు ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? అక్కడ పోనీ ఇక్కడ మధ్యాహ్నం ఉన్నాం మేము. ఏం చేసామా కిరాయిలు ఏం చేసాం, కిరాయి కట్టా మేము. ఎవరైనా అధికారులు వచ్చారా మీకు? కనీసం మంచినీళ్ళు ఇవ్వటమో, ఏమైనా బియ్యం ఇవ్వటం అట్లా? ఓరాలే నాటి 8 నుంచి 9 నుంచి నీళ్ళు వస్తుంది మాకు. రాత్రంతా ఎట్లా ఉన్నారు మీరు? మేము అట్టున్నాం, ఏం చేయాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాం, మేము అట్టున్నాం, తడిపేసుకొని ఇంటుంటాం. పైన వచ్చి పసుపోడు మెట్టుల కాడికి వచ్చి నీళ్ళు, కొంచెం మెట్టుల కాడ కొంచెం మీదకి వస్తా నీళ్ళు, మెట్టుల కాడికి వచ్చిన అంతే నీళ్ళు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మహిళ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. కింద కనీసం ఉండలేకపోతున్నాము, కనీసం అధికారులు వచ్చి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు కనీసం అధికారులు వచ్చి చూసేటువంటి ప్రయత్నం కూడా లేదంటూ కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి టీ న్యూస్లో మనం కవరేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సురేష్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి చూస్తున్నాం కదా, మూసీ పరివాహక ప్రాంతం మొత్తానికి పెద్ద ఎత్తున మూసీ వరద పోటెత్తుతుంది. మొత్తానికి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. సహాయక చర్యలు ఎక్కడ కూడా కొనసాగట్లేదు. ఆ మహిళ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మహిళ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఆవేదన చెప్తున్నటువంటి మనం పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ముషరాంబాగ్ బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ఏదైతే కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి ఇబ్బంది తలెత్తద్దని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కు శంకుస్థాపన చేశారు. ఆ టైంలో కూడా చకచక పనులు జరిగాయి. తర్వాత ఈ గడిచిన 20 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను చక్కబెట్టే పరిస్థితి లేదు. మొత్తానికి ఏ పనులు కూడా చక్కబెట్టకపోవడంతో ఇప్పుడు ఆ ఉన్న బ్రిడ్జి కాస్త కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పరిసర కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం.